ఒక రోజు సాయి రెడ్డి గారు ప్రధాన నిందితుడు అంటారు, మరో రోజు ఆయన సాక్షి అంటారు, ఇంకొక రోజు కేసీ రెడ్డి గారు సాక్షి అంటారు, ఇంకొక రోజు నిందితుడు అంటారు. నమస్తే, వీటీవీ ప్రైమ్ పాయింట్ బ్లాంక్ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్, సీనియర్ సంపాదకులు, రచయిత శ్రీ తిలక్ గారు. నమస్కారం తిలక్ గారు. దీని గురించి మీరు ఏమంటారు మీ మాటల్లో? ఈ రకమైన దోపిడీ జరుగుతోంది ఒక పక్కన, మరో పక్కన ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందటం లేదు. వీటిని మభ్యపెట్టడం కోసం తన మీద ఉన్నటువంటి మద్యం కుంభకోణం కేసును దాన్ని పక్కదవ పట్టించడానికి వైసీపీ హయాంలో కూడా ఒక మద్యం కుంభకోణం జరిగిందని ఒక ప్రచారం మొదలు. దీనికి ఆయన చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి ఆధారాలు ఉన్నాయా అని అంటే ఆయన ప్రెస్ మీట్ లోనే ఎక్కడా కూడా సందేహాలకు తావు లేకుండా రికార్డులు మీడియా వాళ్ళ ముందు పెట్టారు. ఆ పెట్టిన దాంట్లో లిక్కర్ కుంభకోణం, లిక్కర్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 14-19 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ రూపంలో వచ్చినటువంటి ఆదాయం ఖజానాకి ఎంత, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత వచ్చింది? 2018-19 చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరం, పరిపాలనలో చివరి సంవత్సరం 17,340 కోట్లు. ఏ పరిస్థితుల్లో వచ్చినంత ఆదాయం? లిక్కర్ షాపులు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటే ఇష్టారాజ్యంగా షాపుల సంఖ్యను ఏర్పాటు చేస్తే, వాటికి బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు, బార్లు ఇస్తే లిక్కర్ రేట్లు జగన్మోహన్ రెడ్డి గారు లాగా పెంచకుండా తగ్గిస్తే ఈ ఆదాయం మరి ఎందుకు తగ్గింది? జగన్మోహన్ రెడ్డి గారు రేటు పెంచారు, షాపుల సంఖ్య, లిక్కర్ బెల్ట్ షాపులు తీశారు, పర్మిట్ రూములు తీశారు, షాపుల సంఖ్య తగ్గించారు, బార్ల సంఖ్య తగ్గించారు, లిక్కర్ రేట్లు పెంచారు. మరి ఆదాయం ఎట్లా పెరిగింది? ఉదాహరణకి కేసులు, ఎన్ని కేసులు అమ్ముడు పోయినాయి అంటే తెలుగుదేశం హయాంలో 18-19 సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ 2.77 కోట్ల కేసులు అమ్ముడు పోయింది. అదే బీరు 2.27 కోట్లు. కానీ వైసీపీ గవర్నమెంట్ హయాంలో 3.32 కోట్ల కేసులు లిక్కర్, 1.12 కోట్ల కేసుల బీరు అమ్ముడై. అంటే సేల్స్ పెరిగిందా తగ్గిందా? రేట్లు పెంచారు, షాపుల సంఖ్య తగ్గించారు. మీరు షాపులు విపరీతంగా పెట్టారు, బెడ్ షాపులు పెట్టారు, పర్మిట్ రూములు పెట్టారు, అర్ధరాత్రులకు అమ్ముకోవచ్చు, అయినా ఎందుకు తగ్గిందా ఆ సేల్స్? రెండు. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం హయాంలో ఒక్కొక్క లిక్కర్ కేసు మీద ప్రభుత్వ ఖజానాకి వచ్చే ఆదాయం, తెలుగుదేశం హయాంలో ఒక్కొక్క కేసు మీద 2,600 రూపాయల ఆదాయం ఖజానాకు. ఇది ఇన్ని రకాల అవకాశాలు సృష్టించినప్పటికీ కూడా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క లిక్కర్ కేసు మీద ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ఆదాయం 5,600 కోట్లు, 5,600 రూపాయలు. అంటే 3,000 రూపాయల ఆదాయం ఖజానాకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తగ్గింది. ఎందుకు తగ్గింది? ఈ 3,000 రూపాయలు ఎవరి జేబులోకి? దీనికి జవాబు చెప్పాలి. ఇన్ని అవకాశాలు, ఇన్ని బెడ్ షాపులు, ఇన్ని పర్మిట్ రూమ్లు, షాపుల సంఖ్య పెంచి ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పటికీ ఎందుకు తగ్గింది? ఇది ఎవరి జేబులోకి వెళ్ళింది? దీనికి జవాబు చెప్పాలి. ఇది కుంభకోణం కాదా? దీనికి తోడు ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించాల్సిన, ఇప్పుడు డిస్టిలరీస్ లో కొన్నిటికే లిక్కర్ ఆర్డర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ఆరోపణ. ఈ రాష్ట్రంలో లిక్కర్ డిస్టిలరీస్ మొత్తం 20 ఉన్నాయి. ఈ 20లో 14 డిస్టిలరీ చంద్రబాబు నాయుడు గారే అనుమతించారు. మిగిలిన 6 డిస్టిలరీకి గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చినవి తప్ప ఈ 20లో ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు లైసెన్స్ ఇవ్వలేదు. సో మొత్తం లైసెన్సులు ఇచ్చినవన్నీ 14 చంద్రబాబు నాయుడు గారి హయాంలో, 6 అంతకుముందు ప్రభుత్వాల హయాం. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న 14-19 సంవత్సరాల్లో కేవలం 5 డిస్టిలరీలకు మాత్రం 69% లిక్కర్ ఆర్డర్ ప్లేస్ చేశారు. ఈ 5 డిస్టిలరీల దగ్గరే 20 డిస్టిలరీస్ ఉంటే 5 దగ్గరే ఎందుకు లిక్కర్ ఆర్డర్ పెట్టారు? దాంట్లో అంతరార్థం ఏంటి? దానికి జవాబు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటి? క్యూఆర్ కోడ్ సేల్ చేసేటప్పుడు క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఉపయోగించి డిమాండ్ బట్టి ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇది పారదర్శకం కాదా? ఈ రకంగా ఉన్నప్పుడు ఏ రకంగా అక్రమం జరిగింది అని అంటారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఈ రోజు మీడియాలో రానిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? కేజ్రీవాల్ గారు ప్రభుత్వ లిక్కర్ షాపులు తీసేసి ప్రైవేట్ షాపులు పెట్టారనేది ప్రధానమైన కేసు ఆయన మీద, లిక్కర్ పాలసీకి సంబంధించి. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసలు పాలసీయే మార్చి కొన్ని వేల షాపులు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు ఇష్టారాజ్యంగా పెట్టి ఇప్పుడు కూడా చేస్తుంటే, లోగడ కేసు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వెరపు లేకుండా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో లోగడ 43,000 బెల్ట్ షాపులు జగన్మోహన్ రెడ్డి తీశారు. ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి అధికారంలోకి వచ్చిన ఈ 12 నెలల్లో దాదాపు 80,000 షాపులు, బెల్ట్ షాపులు ఉన్నాయని, పైగా బెల్ట్ షాపుల కోసం వేలం నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ వాళ్ళు, పోలీసులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కలిసి వేలం పాట నిర్వహించి తెలుగుదేశం పార్టీ వారికి కట్టబెట్టి, అంటే రేటు 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పెంచి అమ్ముకోవడానికి అవకాశం అన్నమాట. రేటు మరి వేలం పాట పెరిగితే రేటు పెరుగు లిక్కర్. మరి ఆయన ఎన్నికల సమయంలో చెప్పింది ఏంటి? నాణ్యమైన లిక్కర్ ని నేను తక్కువ రేటుకి ఇస్తాను అని. ఎట్లా సాధ్యం? ఇది ఒక పాయింట్. దీనికి జవాబు లేదు తెలుగు. ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క లిక్కర్ బ్రాండ్ కొత్తది కూడా ప్రవేశపెట్టలేదు, ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు హయాంలోనే కొన్ని బ్రాండ్లకి పర్మిషన్ ఉన్న, అన్ని బ్రాండ్లకి ఆయన ఇచ్చింది పర్మిషన్. అవి ఎక్కడ ఇంతవరకు
వరకు మద్యం అలవాటు ఉన్న వాళ్ళు చూపిస్తే ఈ బ్రాండ్లు ఎక్కడ తయారవుతాయి మేము ఎప్పుడు చూడలేదని చెప్తారు. ఏమిటి దాంట్లో అంతరార్థం? అది నాణ్యమైన మద్యమా? ఎక్కడి నుంచి వస్తుంది? దానికి వాడు జవాబు అది చెప్పరు. మరి ఇది కుంభకోణం కాదా? ఇకపోతే ప్రభుత్వ షాపులు తీసేసి ఎవరైనా ప్రభుత్వ షాపులు పెట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ షాపులు పెట్టారు, షాపుల సంఖ్య తగ్గించారు, లెక్కర్ రేటు పెంచారు, బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిటెడ్లు ఇవ్వలేదు. ఎవడో లంచం ఇస్తాడా? పక్కదారి ఆదాయం రావడానికి పక్కదారి చూస్తేనే కదా వాడు లంచం ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు అది చూపించలేదు. లిక్కర్ ని మద్య సేవనం అనేది తగ్గించాలి అనేది టార్గెట్ పెట్టుకుని ఆయన చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యం తక్కువ రేటుకి ఇస్తానని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా షాపులు వీధికి బడికి గుడికి మధ్యలో కూడా షాపులు పెట్టి ఇంత విచ్చలవిడిగా అవకాశం ఇచ్చి రేట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చి ఎక్కడ నియంత్రణ అనేది లేకుండా చేస్తే లంచం ఇస్తారా? ఎవరా? అంటే షాపులు తగ్గించి రేట్లు పెంచితే లంచం ఇస్తారా? ఇది ఒక విచిత్రమైన ఆరోపణ తెలుగుదేశం పార్టీ. ఈ ఆరోపణ ఇప్పుడే చేశారా? ఇలాంటి ఆరోపణ గతంలో కొన్ని డిస్టిలరీస్ నుంచే లిక్కర్ తీసుకుంటున్నారు, కొన్నిటిని నిరుత్సాహపరుస్తున్నారు, కొన్నిటిని ఎంకరేజ్ చేస్తున్నారు అనే ఆరోపణ గతంలో కూడా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ చేశారు? మీడియాలో చేయలేదు. 2022లో ఎవరికి ఈ కంప్లైంట్ చేశారంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని CCI అని ఒకటి వాళ్ళు కంప్లైంట్ చేసి ఈ మద్యం విధానంలో ఇట్లా జరుగుతోంది దోపిడీ. వాళ్ళు సుదీర్ఘమైన విచారణ జరిపి వాళ్ళు తీర్పు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు తీర్పు? వాళ్ళు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎక్కడ మళ్ళీ సందేహాలు తావులేకుండా. 2022 సెప్టెంబర్ 19న తీర్పు. పాలసీలో వాళ్ళు తెలుగుదేశం ఆరోపణ ఏంటి? కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కిపట్టి సప్లై ఆర్డర్ లో వివక్ష చూపారు. 5 డిస్టరీస్ కి మాత్రమే 69% ఆర్డర్లు పెట్టిన తెలుగుదేశం పార్టీ హయాంలో అక్రమం జరిగినట్ట QR కోడ్ పెట్టి డిమాండ్ బట్టి ఆర్డర్లు పెట్టడం అనేది అక్రమం. ఏది కరెక్ట్? దీనికి జవాబు చెప్పు. ఏమిటంటే ఒక ఆరోపణ చేయండి. సరే, CCI తీర్పు ఏం చెప్పింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టినటువంటి మద్యం విధానం సక్రమంగా ఉంది, సహేతుకంగా ఉంది, మద్యం అమ్మకాలు తగ్గినాయి, అన్ని బ్రాండ్లు కొంటున్నారు, చెల్లింపులు కూడా వాళ్ళకి డిస్టరీస్ చెల్లింపులు కూడా సకాలంలో జరుగుతున్నాయి అని చాలా స్పష్టంగా తీర్పు చెప్పడం. ఆ తీర్పు కాపీలు కూడా నన్ను మీడియాకి చూచారు, వాళ్ళ కాపీ. మరి ఎక్కడ కుంభకోణం జరిగింది? ఇది ఒకటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో లిక్కర్ కుంభకోణం చేశారు కాబట్టి ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది, బెయిల్ తీసుకున్నారు. బెయిల్ తీసుకుని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ఏ మాత్రం వెరపు లేకుండా మళ్ళీ అదే తరహా కుంభకోణానికి తెరది. ఎక్కడ భయం లేదు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పాల, భయం లేకుండా చేస్తున్నారని. అయితే ఆయన చెప్పిన ఒక మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పింది, బెయిల్ మీద ఉన్నారు, అక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేయడానికి అవకాశం లేదా అని మాత్రం అడిగారు. ఇక్కడ ఆధారాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉండి అక్రమాలు చేస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్. ఆధారాలు ఏమి చూపించకుండా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలనేది వాళ్ళ ఆలోచన కింద రోజు మీడియాలో వస్తున్న కథ. ఇది 2014-19 మధ్యలో లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది అనేది ఒకటి. 4380 షాపుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక, లిక్కర్ షాప్. ఈ ప్రైవేట్ వాళ్ళకి లిక్కర్ షాపులు ఎంపిక చేయడం అంటే అధికార పార్టీ ఎలా చేస్తుంది అనేది అందరికీ తెలుసు. పోలీసు, స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు, ఎక్సైజ్ వాళ్ళు కలిసి లిక్కర్ సిండికేట్లు ఏర్పాటు చేసి ఓ మాఫియాగా ఏర్పడి ఎవరు బలవంతులైతే వాడు షాపు. సార్ చిన్న ఇది చెప్పండి సార్. మనకి టైం సమీపిస్తోంది కొంచెం, అట్లా ఎందుకంటే మనకి 12:30 దాకే ఉంది. ఓకే. ఈ షాపుల పక్కనే వీళ్ళు ఏం చేశారు? ఈ సిండికేట్ ఏర్పడిన వాళ్ళు 43 బెల్ట్ షాపులు ఎక్కువ రేటుకి అమ్ముకున్నారు. ఇది ఒకటి. తర్వాత ఇంకో కుంభకోణం ఏంటంటే ప్రధానమైన చెప్పాల్సింది ప్రివిలేజ్ ఫీజు అనేది ఒకటి రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు 2014 నవంబర్ 993 జీవో ప్రకారం ఏర్పాటైన కమిటీ సిఫార్సులను బేఖాతరు చేస్తూ డిస్టిలరీల కెపాసిటీకి మించి ఉత్పత్తికి చంద్రబాబు నాయుడు గారి సిఫార్సు. దీనికి ఇప్పుడు జవాబు చెప్పాలి. అది వాళ్ళ పాత కుంభకోణంలో అది ఒక పాయింట్. రెండోది 2012 నుంచి అమల్లో ఉన్నటువంటి ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి ప్రైవేట్ వైన్ షాపులకి, బార్లకి లబ్ధి చేకూర్చారు. ఎంత లబ్ధి? ఇది 2015 డిసెంబర్ 11న జీవో రిలీజ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు నోట్ ఫైల్ లో సంతకం చేసి కేబినెట్ అనుమతి లేకుండా ఈ జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోకి సంబంధించిన నోట్ ఫైల్స్ లో 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఆ నోట్ ఫైల్స్ కూడా చూపించారు. ఈ సందర్భంలోనే దీనివల్ల ఈ ఫీజు తీసేయడం వల్ల ఖజానాకి 5,000 కోట్ల రూపాయల నష్టం చేయి. ఇది కుంభకోణం కాదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నేను స్పష్టంగా ఆరోపణ చేశాను, సంతకాలు ఉన్నాయని చూపించాను. నేను సంతకం చేసినట్టు ఒక ఫైల్ అయినా చూపించమని సవాల్ విసురుతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు. రెండో పాయింట్, నేను ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయానికి లిక్కర్ కి సంబంధించిన ఫైల్ ఏదైనా వచ్చిందని రుజువు చేయగలవా అని కూడా ఒక సవాల్ ఇస్తుంది. దీన్ని బట్టి, ఈ వివరాలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిర్ గా మాట్లాడినట్ట,
తెలుగుదేశం వాళ్ళు పదే పదే చెప్పింది చెప్పి ఇవాళ ఈనాడులో ఆధారాలన్నీ చెరిపేశారు. చెరిపేటకి జన పలక చెప్పేదానికి అర్థం ఉండాలి కదా. మార్గదర్శికి ఫైనాన్షియల్స్ లో డబ్బులు అందరికీ ఇచ్చేసామన్నారు. 18 సంవత్సరాలుగా ఇప్పటికి 19 సంవత్సరాలుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ డబ్బులు అందరికి ఇచ్చేసానంటున్నావు కదా, ఇచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకున్న లిస్ట్ ఇవ్వని అడుగుతుంటే ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి ఆయన లిస్ట్ ఇవ్వడం, ఆయన నీతులు చెప్తున్నారు ఈనాడు రామోజీరావు. ఏదో ఒకటి రాయటం, ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం చేయడం మాత్రం దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా, నా దృష్టిలో చాలా ఓపెన్ గా చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి పాయింట్ ని పాయింట్ టు పాయింట్ ఆన్సర్ చేసే ధైర్యం గనక ఉంటే, చిత్తశుద్ధి వాళ్ళకి తెలుగుదేశం ఉంటే, అప్పుడు దాని మీద డిబేట్ చేయడానికి మాత్రం అవకాశం ఉంది. లేకపోతే ఇలాగే గాలి కబుర్ల ప్రచారంలోనే ఉంది. ఈ రోజు ఈనాడులో ఆధారాలు చెరిపేశారు, లక్షల కోట్ల కుంభకోణం చేసి అని చెప్పడం ద్వారా మా దగ్గర ఆధారాలు లేవు అని వాడి చేతులు తీసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీధర్ గారు, ఓకే, ధన్యవాదాలండి మీ స్పందన చెప్పినందుకు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.